బిజినెస్ ఏంటంటే ఈ రోజులో బిజినెస్ చేయడం చాలా ఈజీ అండి. మెయిన్ అనేది మీ మార్కెట్ ఒకసారి చూసుకోండి. ఏ కస్టమర్స్ మీ దగ్గరకు వస్తున్నారు, కస్టమర్ డిమాండ్ ఏంటి. మెయిన్ మనం ఏంటంటే మనం అమ్మడం ఇంపార్టెంట్ కాదు, కొనడం ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి మనం కొంటున్నాం, మనం హోల్సేలర్ నుంచి కొంటున్నావా, ఎక్కువ రేట్లకు కొంటున్నావా, లేదా మనం మ్యానుఫ్యాక్చర్స్తో ఎలా కలిసి బిజినెస్ చేయాలి. మెయిన్ ఏంటంటే మీరు థిక్ ఫ్యాబ్రిక్స్ పట్టుకెళ్ళకూడదు. డైలీ వేర్లోనే ఎప్పుడైనా సరే లైట్ ఫ్యాబ్రిక్స్, లైట్ బ్రీతబుల్ సారీస్ మీరు పట్టుకెళ్ళాలన్నమాట. మన అజ్మీరా ఫ్యాషన్లో వచ్చేసి చాలా మంచి మంచి ఫ్యాబ్రిక్స్ వచ్చేసాయండి. చాలా టాప్ నాచ్ కలెక్షన్స్ వచ్చేసాయి అనమాట. చూడొచ్చు మీరు. సిరోస్కి ప్యాటర్న్లోని సూపర్ ఆర్టికల్, వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్లోని, మీకు దాని ఫ్యాబ్రిక్లోని, రేనియల్ ఫ్యాబ్రిక్లోని ఏం కావాలన్నా ఇంక చూడండి. ఆర్టికల్ చూడండి ఒకసారి ఎంత బాగుందో. ఈ ఆర్టికల్ మీ డిస్ప్లేలో పెట్టారంటే ఇంకేం కావాలి చెప్పండి. ఇలానే చూసి మన ఆడవాళ్ళందరూ చూసి పట్టుకుపోతారనమాట. ఇవన్నీ ఆర్టికల్స్ మీరు పెట్టుకోవాల్సిందే. మీ కస్టమర్ని మీరు ముందు రీడ్ చేయండి. మీ వరకు ఏ కస్టమర్స్ వస్తున్నారో ఆ కస్టమర్ బట్టి మీరు కలెక్షన్ పెట్టుకున్నారంటే మీ షాప్ని ఈజీగా మీ ఇంటి దగ్గర నుంచే మీరు ఈజీగా ఒక్క 50,000 నుంచి ₹1,00,000 ఇన్వెస్ట్ చేశారంటే ఈజీగా నడుస్తుంది అనమాట. ఏంటంటే మన సిటీస్లోని హెవీ రేంజ్ సారీస్ అనేవి నడుస్తాయి, నేను కాదనట్లేదు. విలేజ్లో కూడా అక్కడక్కడ నడుస్తాయి, నేను అది కూడా అనట్లేదు. మెయిన్ ఏంటంటే ఎక్కువగా నడిచే ప్రోడక్ట్ ఏంటంటే డైలీ బేస్ రొటేషన్. మీరు ఇప్పుడు ఇందులో 2 బండలు పట్టుకెళ్ళారంటే ఒక బండల్ అమ్ముడయ్యేలాగా ఉండాలి బిజినెస్ అనేది. అది మెయిన్ అనమాట. 2 బండలు పట్టుకెళ్ళి 2 బండలు మొత్తం డెడ్ స్టాక్ చేసుకొని ఎందుకు వేస్ట్ కాదు. ఇందులో ఏంటంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఇందులో ఏంటంటే 200, 300, 400 పెడితే మీకు ఇంకా మంచి మంచి ఫ్యాబ్రిక్స్లోని మంచి మంచి డిజైన్స్, మంచి మంచి ఆర్టికల్స్ మీకు దొరికేస్తాయి. ₹200, ₹300 చీరలు పట్టుకెళ్ళి ఈజీగా మీరు 500 వరకు ఈజీగా మీరు అమ్ముకోవచ్చు. 300 చీర 500 వరకు ఈజీగా వెళ్తుందండి మీ దగ్గర. ఇంకేం చెప్పాలి చెప్పండి. మార్కెటింగ్ కోసం మాట్లాడతారు అన్న, నిజమే. బిజినెస్ అయితే నువ్వు చెప్పేసావు, కస్టమర్ రీడ్ చేయాలి, డిమాండ్ ఎలా ఉంటే అలా పట్టుకెళ్ళాలి ప్రోడక్ట్స్ అని. మార్కెటింగ్ ఎలా చేయాలి? గ్రీన్ కలర్లో ఫుల్లీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్, బ్రీతబుల్ ఫ్యాబ్రిక్, ఇవన్నీ పెట్టుకోవాలి. ఇవన్నీ పెట్టారంటే వీధుల్లో కూడా అమ్ముతూ ఉంటారు ఈ రోజుల్లో. చూడండి ఒకసారి ఆర్టికల్ చూడండి ఎంత బాగుందో. జూమ్ చేయన్నా మొత్తం ఒకసారి ఆర్టికల్ చూడండి. వివింగ్ వర్క్లోని డైలీ వేర్ ప్యాటర్న్లోని ఎంత బాగుందంటే ఈ సారీస్ మీరు పెట్టుకున్నారంటే ఇంకా మీ బిజినెస్ ఎవరు ఇంకా సెట్ అవ్వకుండా ఇంకెవరు ఆపలేరు. చూడండి ఒకసారి ఆర్టికల్ చూడండి. మధ్యలో జరీ చూడండి ఎలాగిచ్చారో లైనింగ్ టైప్లోని, కిందేమో సిరోస్కి వర్క్. ఇన్స్టాగ్రామ్ ఈ రోజులో ఏంటంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ ప్రతి ఒక్కడు చూస్తూనే ఉంటాడు. మీరు మీ పేజ్ క్రియేట్ చేసుకొని రీల్స్ అనేవి చేయండి, పోస్ట్ అనేవి చేయండి, ఫొటోస్ తీసుకోండి, వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి, గ్రూప్లో పెట్టుకోండి. డమ్మీ మీరు చాట్ జీపీటీ యూజ్ చేశారనుకోండి, వాళ్ళకి ఒక మెసేజ్ పెట్టారనుకో, దీనిది ఒక సాడీ, ఈ సాడీ ఒక మీరు క్లిక్ చేసి ఒక ఫోటో పెట్టండి. వాడికి చెప్పండి డమ్మీతో పాటు నాకు ఈ సాడీ కావాలంటే డమ్మీతో పాటు కూడా వాడు మీకు సాడీ ఇచ్చేస్తాడు. అదే ఫోటో మీకు డౌన్లోడ్ చేసుకొని ఈజీగా మీరు వాట్సాప్ గ్రూప్లో పెట్టుకొని దిమాగ్ యూజ్ చేశారనుకోండి, బ్రెయిన్ యూజ్ చేస్తారు, మైండ్ యూజ్ చేస్తారంటే ఈజీగా మీ బిజినెస్ అనేది మీరు ఈజీగా సెట్ చేసుకోవచ్చు. ఈ కౌంటర్కి వచ్చేస్తే మన దగ్గర ₹200 నుంచి స్టార్టింగ్ రేట్. ₹200 పెట్టారంటే కానీ స్టార్ట్ అయిపోద్ది. 300, 500, 600 మీ రేంజ్ పెరుగుతుంది. అలా మీకు ఫ్యాబ్రిక్స్, డిజైన్స్ మంచి వస్తూనే ఉంటాయి. చూడండి ఒకసారి ఆర్టికల్ చూడండి ఎంత బాగుందో. ఈ రోజులో మీకు తెలిసిందేనండి, ₹150 షర్ట్ అయినా సరే, ₹300 షర్ట్ అయినా సరే రెండింటికి డిఫరెన్స్ ఉంటాయి. ఫ్యాబ్రిక్లో ఉంటుంది, దాని స్టిచ్చింగ్లో ఉంటుంది, దాని అసెసరీస్, బటన్స్ అవన్నీ ఉంటాయి, దాంట్లో ఉంటుంది. సారీలో కూడా అలాగే ₹150 సాడీ పట్టుకెళ్తే, ₹500 సాడీ పట్టుకెళ్తే రెండిట్లో మీకు డిఫరెన్స్ అనేది ఉంటుంది. ₹150 సాడీ ఏంటంటే స్టిచ్చింగ్లో కొద్దిగా ఇష్యూ వస్తుంది, బ్లౌజ్ పీస్లో ఇష్యూ వస్తుంది, సారీ కట్లోని ఇష్యూ వస్తుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ అజ్మీరా ఫ్యాషన్ తెలుగు. మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా, మన షాప్లో కొన్ని సారీస్ ఫాస్ట్గా సేల్ అవుతాయి, కొన్ని సారీస్ ర్యాక్లోనే ఎలా తీసుకెళ్తామో అలాగే ఉండిపోతాయి. ఎందుకు? దాన్ని కూడా వెనకాల ఒక పెద్ద రీజన్ ఉందండి. ఎందుకంటే మనం అనేది డైలీ వేర్ సారీస్లో ఎప్పుడైనా సరే మన డైలీ వేర్ సారీస్ రెగ్యులర్గా నడిచే సారీస్ అనమాట. ఇవి పట్టుకెళ్ళారంటే ఎప్పుడైనా సరే మీరు ఫ్యాబ్రిక్ చూసుకోవాలి. ఫ్యాబ్రిక్ ఎలాంటివి మీరు పట్టుకెళ్తున్నారు. డైలీ వేర్లో మీరు ఎప్పుడైనా సరే థిక్ ఫ్యాబ్రిక్స్ పట్టుకెళ్ళారంటే అవి నడవవు. ఎందుకంటే డైలీ వేర్లోని మన కస్టమర్లు కూడా లైట్ ఫ్యాబ్రిక్స్ అంటే వెయిట్లెస్ ఫ్యాబ్రిక్స్ అనేవి వాళ్ళు చాలా ఇష్టపడుతూ ఉంటారు. అందులో కూడా మీరు కలర్ కాంబినేషన్ బట్టి మీరు పట్టుకెళ్ళాలండి. సెట్లోని మొత్తం కలర్స్ ఏ కలర్స్ అయితే వస్తున్నాయో ఒకసారి చూడాలి. చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది ఏ కలర్స్ అయితే నడుస్తాయి, ఏ కలర్స్ నడుస్తాయి. టీల్ కలరు, మన మరూన్ కలర్, డార్క్ చార్ట్ తీసుకెళ్ళాలన్నమాట. మన రెడ్ టైప్ కలరు, బ్లాక్ కలరు, ఇవన్నీ ఈ రోజులో బాగా ట్రెండ్లో ఉన్నాయి. నియాన్ కలర్, ఇవన్నీ పట్టుకెళ్ళారంటే సూపర్గా నడుస్తాయి. ఇవన్నీ ఏవంటే మీరు డిస్ప్లే చేసినా సరే ఫోల్డ్ చేసి పెట్టకూడదు. డిస్ప్లే అనేది మీరు ఓపెన్ చేసి ఒక మ్యానిక్విన్కి తలిగించి ఈజీగా మీరు పెట్టారంటే మీ సారీస్ అనేవి ఈజీగా షాప్లో నుంచి వర్కౌట్ అయ్యి పోతాయి అనమాట. అవి అమ్ముడుపోతాయి. మళ్ళీ మీ కస్టమర్ సేల్స్ ప్లస్ ఫుట్ఫాల్ కూడా మీది పెరుగుతాయి అనమాట. మెయిన్ ఏంటంటే మీరు
థిక్ ఫ్యాబ్రిక్స్ పట్టుకెళ్ళకూడదు డైలీ వేర్లోనే. ఎప్పుడైనా సరే లైట్ ఫ్యాబ్రిక్స్, లైట్ బ్రీతబుల్ సారీస్ మీరు పట్టుకెళ్ళాలన్నమాట. మన అజ్మీరా ఫ్యాషన్లో వచ్చేసి చాలా మంచి మంచి ఫ్యాబ్రిక్స్ వచ్చేసాయండి. చాలా టాప్ నాచ్ కలెక్షన్స్ వచ్చేసాయి అనమాట. చూడొచ్చు మీరు. సిరోస్కి ప్యాటర్న్లోని సూపర్ ఆర్టికల్, వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్లోని, మీకు దాని ఫ్యాబ్రిక్లోని, రేనియల్ ఫ్యాబ్రిక్లోని ఏం కావాలన్నా ఇంక చూడండి. ఆర్టికల్ చూడండి ఒకసారి ఎంత బాగుందో. ఈ ఆర్టికల్ మీ డిస్ప్లేలో పెట్టారంటే ఇంకేం కావాలి చెప్పండి. ఇలానే చూసి మన ఆడవాళ్ళందరూ చూసి పట్టుకుపోతారనమాట. ఇవన్నీ ఆర్టికల్స్ మీరు పెట్టుకోవాల్సిందే. మెయిన్ ఏంటంటే మన సిటీస్లోని హెవీ రేంజ్ సారీస్ అనేవి నడుస్తాయి, నేను కాదనట్లేదు. విలేజ్లో కూడా అక్కడక్కడ నడుస్తాయి, నేను అది కూడా అనట్లేదు. మెయిన్ ఏంటంటే ఎక్కువగా నడిచే ప్రోడక్ట్ ఏంటంటే డైలీ బేస్ రొటేషన్. మీరు ఇప్పుడు ఇందులో 2 బండలు పట్టుకెళ్ళారంటే ఒక బండల్ అమ్ముడయ్యేలాగా ఉండాలి బిజినెస్ అనేది. అది మెయిన్ అనమాట. 2 బండలు పట్టుకెళ్ళి 2 బండలు మొత్తం డెడ్ స్టాక్ చేసుకొని ఎందుకు వేస్ట్ కాదు. ఇందులో ఏంటంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఇందులో ఏంటంటే 200, 300, 400 పెడితే మీకు ఇంకా మంచి మంచి ఫ్యాబ్రిక్స్లోని మంచి మంచి డిజైన్స్, మంచి మంచి ఆర్టికల్స్ మీకు దొరికేస్తాయి. ఒక ఎగ్జాంపుల్, మీరు హెవీ సారీస్కి వెళ్ళారు, పార్టీ వేర్ సారీస్కి వెళ్ళారంటే 1000 రూపాయలు, 1500, 2000 సారీస్ మీరు పెట్టుకోవాల్సి వస్తుంది. అవి ఏంటంటే డెడ్ స్టాక్ అయ్యాయి అంటే మన డబ్బులు ఎలాగో మన ఇన్వెస్ట్మెంట్ అనేది అక్కడ డెడ్ అయిపోద్ది, మనకి ప్రాఫిట్ కూడా రాదు. అది మనం అమ్మడం కూడా మనకి రావాలి అనమాట. పెద్ద ఇష్యూ కొద్దిగా అది అవుతుంది. అందులోని మీకు పెట్టుకోవచ్చు. ఎక్కడెక్కడైతే నడుస్తుందో మీ కస్టమర్ని మీరు ముందు రీడ్ చేయండి. మీ వరకు ఏ కస్టమర్స్ వస్తున్నారో ఆ కస్టమర్ బట్టి మీరు కలెక్షన్ పెట్టుకున్నారంటే మీ షాప్ని ఈజీగా మీ ఇంటి దగ్గర నుంచే మీరు ఈజీగా ఒక్క 50,000 నుంచి ₹1,00,000 ఇన్వెస్ట్ చేశారంటే ఈజీగా నడుస్తుంది అనమాట. మన దగ్గర అయితే మీరు చూడొచ్చండి, ఒక కౌంటర్లో ఎన్ని సారీస్ ఉన్నాయి. ఇంకా మీరు ఇంకా కస్టమర్లు కూడా మన దగ్గరకు వచ్చేసారు. ఇంకా సారీస్కి వచ్చేస్తే సారీస్ చూడొచ్చు. ఈ కలర్ చూడండి ఎంత బాగుందో. కలర్కి వచ్చేసి సూపర్ కలర్, లైట్ బ్లూలోనే ఎంత బాగుంది. ఇలాంటి కలర్ మీరు డిస్ప్లే చేశారంటే ఎలా ఉంటుందో ఒక మాట చెప్పండి. ఇదే కాదు, మీకు గ్రీన్ కలర్లో కావాలి, గ్రీన్ కలర్లో ఫుల్లీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్, బ్రీతబుల్ ఫ్యాబ్రిక్, ఇవన్నీ పెట్టుకోవాలి. ఇవన్నీ పెట్టారంటే వీధుల్లో కూడా అమ్ముతూ ఉంటారు ఈ రోజుల్లో. చూడండి ఒకసారి ఆర్టికల్ చూడండి ఎంత బాగుందో. జూమ్ చేయన్నా మొత్తం ఒకసారి ఆర్టికల్ చూడండి. వివింగ్ వర్క్లోని డైలీ వేర్ ప్యాటర్న్లోని ఎంత బాగుందంటే ఈ సారీస్ మీరు పెట్టుకున్నారంటే ఇంకా మీ బిజినెస్ ఎవరు ఇంకా సెట్ అవ్వకుండా ఇంకెవరు ఆపలేరు. చూడండి ఒకసారి ఆర్టికల్ చూడండి. మధ్యలో జరీ చూడండి ఎలాగిచ్చారో, లైనింగ్ టైప్లోని, కిందేమో సిరోస్కి వర్క్ మొత్తం సూపర్. ఇంకా ఒక్క వీడియోలో ఏంటంటే నేను మొత్తం కలెక్షన్ అని నేను చూపించలేనండి. ఇవన్నీ కొత్త కలెక్షన్స్ వచ్చేసాయి మన దగ్గర. అన్నీ ఈ కౌంటర్కి వచ్చేస్తే మన దగ్గర ₹200 నుంచి స్టార్టింగ్ రేట్. ₹200 పెట్టారంటే కానీ స్టార్ట్ అయిపోద్ది. 300, 500, 600 మీ రేంజ్ పెరుగుతుంది. అలా మీకు ఫ్యాబ్రిక్స్, డిజైన్స్ మంచి వస్తూనే ఉంటాయి. చూడండి ఒకసారి ఆర్టికల్ చూడండి ఎంత బాగుందో. ఈ రోజులో మీకు తెలిసిందేనండి, ₹150 షర్ట్ అయినా సరే, ₹300 షర్ట్ అయినా సరే రెండింటికి డిఫరెన్స్ ఉంటాయి. ఫ్యాబ్రిక్లో ఉంటుంది, దాని స్టిచ్చింగ్లో ఉంటుంది, దాని అసెసరీస్, బటన్స్ అవన్నీ ఉంటాయి, దాంట్లో ఉంటుంది. సారీలో కూడా అలాగే ₹150 సాడీ పట్టుకెళ్తే, ₹500 సాడీ పట్టుకెళ్తే రెండిట్లో మీకు డిఫరెన్స్ అనేది ఉంటుంది. ₹150 సాడీ ఏంటంటే స్టిచ్చింగ్లో కొద్దిగా ఇష్యూ వస్తుంది, బ్లౌజ్ పీస్లో ఇష్యూ వస్తుంది, సారీ కట్లోని ఇష్యూ వస్తుంది. ₹200, 250 అంటే మీడియం వస్తుంది. 150 కాకుండా 500 కాకుండా మీడియం రేంజ్లో వస్తుంది. ₹500 సాడీ మీరు పట్టుకెళ్తే మంచిగా అన్నీ వస్తుంది అనమాట. అందులో బ్లౌజ్ పీసు బాగుంటుంది, వర్క్ బాగుంటుంది, ఫ్యాబ్రిక్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. బిజినెస్ ఏంటంటే ఈ రోజులో బిజినెస్ చేయడం చాలా ఈజీ అండి. మెయిన్ అనేది మీ మార్కెట్ ఒకసారి చూసుకోండి. ఏ కస్టమర్స్ మీ దగ్గరకు వస్తున్నారు, కస్టమర్ డిమాండ్ ఏంటి. మెయిన్ మనం ఏంటంటే మనం అమ్మడం ఇంపార్టెంట్ కాదు, కొనడం ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి మనం కొంటున్నాం, మనం హోల్సేలర్ నుంచి కొంటున్నావా, ఎక్కువ రేట్లకి కొంటున్నావా, లేదా మనం మ్యానుఫ్యాక్చర్స్తో ఎలా కలిసి బిజినెస్ చేయాలి. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే సూరత్ అనేది క్లాతింగ్ హబ్. ఇక్కడ దారం నుంచి ఒక చీర వరకు, ఈ చీర ఉంది కదా, ఈ చీర ఒక్క దారం నుంచి చీర వరకు ఇక్కడే మొత్తం ప్రిపేర్ అవుతుంది. మా ఒక యూనిట్ ఉంది, ఒక ఫర్మ్ ఉంది, మాది ఫ్యాక్టరీస్ ఉన్నాయి, మా వర్కర్స్ ఉన్నారు. రాత్రి పగలు కష్టపడి చీరలు ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ చేయించేసి మీకు చీపెస్ట్ రేట్స్లో మేము ఇవ్వగలుగుతున్నాం. అందుకే ₹200, ₹300 చీరలు పట్టుకెళ్ళి ఈజీగా మీరు 500 వరకు ఈజీగా మీరు అమ్ముకోవచ్చు. 300 చీర 500 వరకు ఈజీగానే వెళ్తుందండి మీ దగ్గర. ఇంకేం చెప్పాలి చెప్పండి. మార్కెటింగ్ కోసం మాట్లాడతారు అన్న, నిజమే. బిజినెస్ అయితే నువ్వు చెప్పేసావు, కస్టమర్ రీడ్ చేయాలి, డిమాండ్ ఎలా ఉంటే అలా పట్టుకెళ్ళాలి ప్రోడక్ట్స్ అని. మార్కెటింగ్ ఎలా చేయాలంటే ఇన్స్టాగ్రామ్. ఈ రోజులో ఏంటంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ ప్రతి ఒక్కడు చూస్తూనే ఉంటాడు. మీరు మీ పేజ్ క్రియేట్ చేసుకొని రీల్స్ అనేవి చేయండి, పోస్ట్ అనేవి చేయండి, ఫొటోస్ తీసుకోండి, వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి, గ్రూప్లో పెట్టుకోండి. డమ్మీ మీరు చాట్ జీపీటీ ఏఐ యూజ్ చేశారనుకోండి, వాళ్ళకి ఒక మెసేజ్ పెట్టారనుకో, దీనిది ఒక సాడీ, ఈ సాడీ ఒక మీరు క్లిక్ చేసి ఒక ఫోటో పెట్టండి, వాడికి చెప్పండి డమ్మీతో పాటు నాకు ఈ సాడీ కావాలంటే డమ్మీతో పాటు కూడా వాడు మీకు సాడీ ఇచ్చేస్తాడు. అదే ఫోటో మీకు డౌన్లోడ్ చేసుకొని ఈజీగా మీరు వాట్సాప్ గ్రూప్లో పెట్టుకొని దిమాగ్ యూజ్ చేస్తారనుకోండి, బ్రెయిన్ యూజ్ చేస్తారు, మైండ్ యూజ్ చేస్తారంటే ఈజీగా మీ బిజినెస్ అనేది మీరు ఈజీగా సెట్ చేసుకోవచ్చు.
మీలో కూడా ఒక ప్యాషన్ ఉంది, బిజినెస్ ఒకటి చేయాలని అనుకుంటే స్క్రీన్ మీద నంబర్ ఈరోజు మీకు కనబడుతుంది. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. స్క్రీన్లో నంబర్కి ఇప్పుడే మీరు కాంటాక్ట్ అవ్వండి, ఒక వాట్సాప్ మెసేజ్ చేయండి, వాళ్ళు మీకు వీడియో కాల్లో మొత్తం అన్ని మీకు చూపించేస్తారు. లేదు మీరు ఇక్కడికి రావాలనుకుంటే సూరత్ వచ్చేయండి, డైరెక్ట్గా నన్ను కలవండి వచ్చి ఇక్కడికి. నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. సూరత్ వచ్చి రైల్వే స్టేషన్ నుంచి 1 కిలోమీటర్ దూరంలోనే సురానా 101 బిల్డింగ్, సారా దర్వాజా అనేది ల్యాండ్ మార్క్. సురానా 101 బిల్డింగ్లోని గ్రౌండ్ ఫ్లోర్లోనే అజ్మీరా ఫ్యాషన్ ఉంది. ఇంకేం చెప్పండి. లేదంటే మనదే పిక్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ కూడా ఉందండి. మీ స్క్రీన్ మీద నెంబర్కి సేవ్ చేసుకొని ఒక కాల్ చేయండి. మీరు వచ్చిన రోజు మా బండి పంపిస్తాం, మిమ్మల్ని పికప్ చేసుకొని మిమ్మల్ని మేము షాపింగ్ అయ్యాక డ్రాప్ కూడా చేస్తాం. చాలా ఉన్నాయి ఇక్కడ. మీకు సెట్ టు సెట్టే తీసుకోవాలి, సింగిల్ పీస్ అనేది మేము ఇవ్వండి. మళ్ళీ చెప్తున్నాం, ఇలా మీకు సెట్ టు సెట్టే వస్తాయి. బిజినెస్ చేయాలనుకుంటున్నారు, బిజినెస్ ఉంది ఆల్రెడీ అంటే మమ్మల్ని మీరు కాంటాక్ట్ అవ్వండి. స్క్రీన్ మీద నెంబర్కి ఈరోజు మీరు కాంటాక్ట్ చేయండి. ఇంకెందుకైతే ఆలస్యం, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ఇంకొన్ని మంచి వీడియోస్తో, మంచి ఆర్టికల్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.